మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 5:1 అండి. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనకు వచ్చేది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింప సాగిరి. మరొకసారి గట్టిగా చెప్పండి కొడదామండి. అంశం ఏమనగా మా ఎక్కి రమ్ము. రైతులా మా అంశం ఏమనగా వినబడుతుందండి. ఎక్కి రమ్ము అని దేవుడు పిలుస్తున్నాడు. రైతులా హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, మరి యేసయ్య మన కొరకు పరలోకం విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. రైతులా మన కొరకు ఆయన ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడుగా మారిపోయాడు. మనం రాజులుగా చేయడానికి ఆయన దాసుడిగా మార్చబడ్డాడు. వినబడుతుందా? మన రాజులు చేయడానికి ఆయన దాసుడిగా మార్చబడ్డాడు. మనను మరి హెచ్చించడానికి ఆయన తగ్గించుకున్నాడు. ప్రజల యేసు ప్రభు ఎక్కడా హెచ్చించుకోలేదు. ఆయన తగ్గించబడ్డాడు, మనల్ని హెచ్చించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. మరి చూడండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9:36 చదవడమా? 9:36. ఆయన జన సమూహమును కలుసుకొను. ఆయన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్న ఇలా వారి మీద కనికరపడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి చూడండి దేవుని సంగమా, ఆయన కాపర్లేని గొర్రెల వలె వారు ఉన్నారని యేసు ప్రభు వారి మీద కనికర పడ్డాడు. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, మరి యేసే దగ్గరికి ప్రతి రోగులు వచ్చారు, గుడ్డి వారు వచ్చారు, కాళ్ళు చేతులు లేని వారు వచ్చారు, మతిస్థితం లేని వారు వచ్చారు. మరి అందరూ ప్రభు దగ్గరికి వస్తే వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పండి కొడదామండి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి చూడండి, మరి మన కుటుంబం మీద కూడా ఆయన కనికరం పడుతున్నాడు. మనకున్న బాధలు బట్టి ఆయన కనికర పడుతున్నాడు. ఆనాడు శిష్యులను చూసి కాపలేని గొర్రెల వలె మీరు ఉన్నారని ఆ ప్రభు ఆనాడు కనికర పడ్డ దేవుడు ఈనాడు కూడా మన కుటుంబ పరిస్థితులను చూసి కూడా కనికర పడుతున్నారు. మన మాట విని కుమార్తెలను బట్టి, మాట విని కుమారులను బట్టి, మరి గయాలి బాధను బట్టి, సాధిస్తూ భక్తుని బట్టి ఆయన మరి కనికర పడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఒంటరితనాన్ని చూసి నీ మీద జాలి పడుతున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు. ఆనాడు ఆ శిష్యులను చూసి బాధపడినట్టుగా ఇదిగో కాపలేని వారే గొర్రెల వలె వారు ఉన్నారని వారి మీద కనికర పడ్డాడు. యేసు ప్రభు దగ్గరికి అందరూ వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఇదిగో స్వస్థత పొందుకుంటున్నారు, అందరూ ఇదిగో మరి ఆరోగ్యం బాగు చేసుకుంటున్నారు, కానీ మరి ఆత్మలో బాగు చేసుకోలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామండి. యేసు దగ్గరికి వస్తే రొట్టెలు దొరుకుతాయి, ఆరోగ్యము దొరుకుతుంది, మాకు శాంతి దొరుకుతుంది అనే భావంతో మందిరానికి వస్తున్నారు. కానీ ఇదిగో యేసు దగ్గరికి పోతే రోగం పోతుంది, పాపం పోతుంది, శాపం పోతుంది, ఇదిగో
నాకు ఇదిగో యేసు ప్రభు దగ్గర నాకు అలాంటి వరము కొరకు ఎవరు వస్తున్నారండి ఈ రోజుల్లో? దేవుని నమ్ముకుంటేనే, ఉద్యోగం వస్తేనే దేవుని నమ్ముకుంటారు, పెళ్ళైతేనే దేవుని నమ్ముకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎలాంటి వారంటే ఆ కాపరి మీద విశ్వాసం లేని వారు. ప్రైజ్ ది లార్డ్. కాపరి ఎరగని వారు, కాపరి అంటే వారికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిని చూసి ప్రభు మరి కనికలు పడుతున్నాడు. అయ్యో, నీ బ్రతుకు ఎట్లా, నీకున్న అవిశ్వాసం ఉందే, నీకున్న మరి స్థిరం లేదే, స్థిరం లేని విశ్వాసులుగా వస్తున్నారు, స్థిరం లేని భక్తి లేని విశ్వాసులుగా వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఆ కొండ ఎక్కిన వారు ఎంతమంది అంటే 5,000 మంది. ప్రైజ్ ది లార్డ్. 5,000 మంది. 5,000 మంది దేవుని వాక్యాన్ని విన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట విన్నారు. అందులో కొంతమంది 4,500 మంది ఏమో తప్పిపోయారు, 500 మంది ఏమో దర్శనము కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వినబడుతుందా? ఎక్కిందేమో 5,000 మంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని విన్నారు, వాక్యము వారిని ఇదిగో మరి విన్నారు, కానీ వారు గ్రహించలేదు, దేవుడు చెప్పినట్టుగా చేయలేదు. వాక్యం ఎలాంటిది? మన పాదములకు వెలుగై ఉంది, మన త్రోవకు దీపమై ఉంది, మన హృదయానికి అంతరంగానికి అది చాలా మరి గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం ఎలాంటిదంటే బండలు బద్దలు కొట్టు సుత్తె వంటిది, నా మాట అగ్ని వంటిది కాదా, చెట్టును కాల్చివేయు అది ఇదిగో అగ్ని వంటిది కాదా. ప్రైజ్ ది లార్డ్. వాక్యము చాలా గొప్పది. వాక్యాన్ని విన్నారు, 5,000 మంది విన్నారు, కానీ 4,500 మంది పక్కకు వెళ్ళారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళారు. ఇదిగో మరి 500 మంది మాత్రము దర్శనము కలిగి ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 500 మంది దర్శనము కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 500 మంది దర్శనము ఎలా కలిగి ఉన్నారంటే, ప్రియమైన దైవ సంగమా, దైవభక్తి లేని ఎడల నశించిపోతారట. దైవభక్తి లేని ఎడల అంటే మూల భాషలో మనము దేవుని ఆత్మ కలిగి ఉండని ఎడల, ప్రైజ్ ది లార్డ్, స్థిరము లేనిగా ఉండకూడదు, మనం స్థిరము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు స్థిరం ఉందా? స్థిరంగా నిలబడాలి. మీరు నిలబడలేదు, మీరు పక్కకు వెళ్ళిపోయారు. దేవుని మాటలు వారు విన్నట్టుగా కఠిన హృదయం చేసుకున్నారు, దేవునికి లోబడలే. దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నీతి హింసించబడుతున్న వారు ధన్యులని చెప్పాడు. ఎందుకొరకు? నీతి కొరకు మనము ఇదిగో ఎందుకు మనం కొట్టేవాడిని మనం కొట్టాలి కదా, మనం తిట్టేవాడిని తిట్టాలి కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట అలా కాదు. ఇదిగో ఒక చెప్పు కొడితే ఒక చెప్పు చూపెట్టు అని ఆ మాటలు వారికి హృదయాన్ని కఠినపరిచాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామండి. యెషయా గ్రంథము 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాణిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచు ఏదైనా అతడు విశ్వాసం ఉంచి ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, వారు వాక్యం మీద మనసు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. అతని మీద ఆనుకున్నారు, అతని మీద మరి ఆ పునాది వేశారు, అతని మీద నమ్మకం ఉంచారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, ఈ స్థిరము లేని వారు మరి ప్రార్థన చేయరండి. ఈ స్థిరము లేని వారు ప్రార్థన చేయరు, స్థిరము లేని వారు మందిరానికి కూడా రారు. అటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి, రెండు పడవలో ప్రయాణం చేస్తున్నారు. లోకం కావాలా, దేవుడు కావాలా? ఇటు దేవుడు కావాలి, ఇటు సంఘం కావాలి, ఇటు బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, ఇటు లోకంలో ఉన్న అన్ని చేయాలి, మళ్ళా సంఘం కావాలంటే అది స్థిరము లేని భక్తి అమ్మ.
లోతు భార్య స్థిరము లేక మరి ఆమె వెనకట్టు చూసి ఉపస్తంభంగా మార్చబడ్డాడు. స్థిరమున్న ఎలీషా, స్థిరమున్న ఎలీషా రెండంతల ఆత్మ కావాలని ఆయన స్థిరము కలిగి అతడు ఇదిగో రెండంతల ఆత్మ పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి స్కాట్లాండ్ దేశంలో జాన్ అనే నాక్స్ అనే భక్తుడున్నాడు. వినబడుతుందా? స్కాట్లాండ్ దేశం ఆయన పేరు జాన్ నాక్స్, భక్తుడు, సేవకుడు. దేవుడితో ఒప్పందం చేసుకున్నాడు. వినబడుతుందా? ఒప్పందం చేసుకున్నాడు. ఈ దేశం నాకు ఇస్తావా, నన్ను చంపేస్తావా? ఈ దేశం నాకు ఇస్తావా, చంపేస్తావా? దేశం ఇవ్వడానికి ఆయన రాజకీయం చేయడానికి కాదు, ధనం సంపాదించుకోవడానికి కాదు, పలుకుబడి కోసం కాదు. ఆ దేశము నాకు ఇస్తే దేవునికి స్తోత్రం, వారందరినీ మార్చివేస్తాను. వాళ్ళ దొంగతనం నుండి, వారికి ఉన్న మరి క్రియల నుండి, ఆ తాగుబోతనం నుండి, ఇదిగో మరి అలా కొన్ని చెడు పనుల నుండి ఆమె వారందరినీ మార్చివేస్తానని అతడు మరి దేవుడి దగ్గర పట్టుబట్టాడు. మరి అక్కడున్న ఆ దేశ అధ్యక్షురాలు మేరీ ఏమన్నారంటే, నేను జాన్ నాక్స్ మోకాలకు భయపడతా. అతను వంగి ప్రార్థన చేస్తే నేను భయపడతా. ఆమేన్. స్త్రీలారా, మీరు కూడా మీరు మోకరిస్తే మీ భర్తలు భయపడాలి. పురుషులారా, మీరు ప్రార్థిస్తే మోకరిస్తే మీ భార్యను భయపడాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని పేరు ఏమనగా ఒట్టి మోకాలట. అతను వేసుకున్న పైట్లన్నీ ఇక్కడ ఈ మోకాల దగ్గర అన్ని రంధ్రాలు పడినాయట. ప్రైజ్ ది లార్డ్. ఏ పైట్ వేసుకున్నా అవి రంధ్రాలు పడ్డాయట. ఆమేన్. ఆయన ప్రార్థన చేయగా ఇదిగో ఆ దేశం అతనికి పట్టుబడింది. ఆ దేశము దేవుడు అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ దేశాన్ని ఆయన మరి పరిశుద్ధంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి జార్జి ముల్లర్ గారు 10,000 వాగ్దానాలను ప్రార్థన ద్వారా పొందుకున్నాడు. స్థిరము కలిగి. ప్రైజ్ ది లార్డ్. మనం స్థిరంగా నిలబడాలి. ఆమేన్. మన నిరీక్షణ నేను సిగ్గుపరచదు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభునందు విశ్వాసం ఉంచండి, ప్రభునందు నమ్మకం ఉంచండి. ఏదైతే నువ్వు ప్రభు దగ్గర పెట్టావో, ప్రభు దగ్గర గోజాడుతున్నావో, ఏలి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఎవరి పక్షాన నిలబడ్డానో, ప్రైజ్ ది లార్డ్, యెహోవా జీవము తోడు, ఆకాశం అందు కానీ భూమి అందు కానీ ఒక వర్షము చుక్కైనా పడకూడదని అతను స్థిరము కలిగి ప్రార్థన చేశాడు. ఆ స్థిరము గల ప్రార్థన ఆకాశము ఇవ్వబడింది, వర్షము భూమికి ఇవ్వకుండా ఆపివేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మనము స్థిరము కలిగి ఉండాలి. మా స్థిరము లేని వారు పడిపోతూ ఉంటారు. 5,000 మంది వచ్చారు. 5,000 మందిలో 500 మంది దర్శనం పొందుతున్నారు. ఆమేన్. ఆ 500 మందిలో కూడా ఏంటంటే అందులో మళ్ళీ తప్పిపోయారు. అందులో 70 మంది వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. 70 మంది యేసు ప్రభు గ్రామానికి సేవను పంపించేశారు. గ్రామంలో వెళ్తున్నారు. ప్రభు చెప్పాడు, కఠినంగా చెప్పాడు, మీరు వారు భోజనం పెడితేనే తినండి, ఎవరి దగ్గర మీరు ఆశించకండి. ప్రైజ్ ది లార్డ్. మీరు విశ్వాసంతో వెళ్ళండి. ఒకవేళ వారు చేర్చుకుంటే చేర్చుకొని, ఒకవేళ ఏం చేయాలంటే మీరు మీ పాదములో దుమ్ము దులిపి రాండి ప్రభు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కొండ ఎక్కిన మంది 5,000 మంది దర్శనం పొందుకున్నారు. ఆ దర్శనం ద్వారా వారందరూ దేవుని ఇదిగో మరి దర్శనాన్ని చూశారు. ఆమేన్. యవనస్తులు దర్శనాన్ని చూస్తారు అన్నట్టుగా వారి దర్శనం ద్వారా దేవుని కొద్దిగా సువార్త నడిపించారు. మళ్ళీ ఆ దర్శనం కూలిపోయగానే 500 మందిలో 70 మందికి మరి సంఖ్య చేయబడింది. చాలా మంది సంఘాలలో సంఘ పెద్దలు కనిపించలేదు. చాలా మంది సంఘాలలో సంఘ పెద్దలు చర్చికి రారండి. వారు తీర్మానం చేసుకున్నారు, మొదటిగా మరణం వరకు నమ్మకంగా ఉంటారు.
మరణం వరకు, చచ్చిపోయేంత వరకు నీ సేవ చేస్తాను, నీ సంఘంలో ఉంటాను, మందిరానికి వస్తాను, అన్ని వదులుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. అలా అలా ప్రమాణం చేసిన వారు ఈ రోజున చాలా మందిరాల్లో, సంఘాల్లో అన్న సంఘ పెద్దలు లేరండి. 500 మంది మేము వస్తాం అన్నవారు 450 మంది వెళ్ళిపోయారు. 500 మంది దర్శనం అందుకున్నారు. 500 మందిలో కూడా ఇదిగో వెళ్ళిపోయి అందులో 70 మంది శిష్యులను ప్రభు ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. ఆ 70 మంది ఎలా ఉన్నారంటే వారు ఆ 70 మంది అట మరి దేవుని వాక్యాన్ని చూస్తే లూకాసు వార్త 10:1 అధ్యాయం. లూకాసు వార్త 10:1. ప్రభు 70 మంది నియమించి తాము వెళ్ళబో ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సేవ నిమిత్తము 70 మందిని ఏర్పరచుకుంటే దేవుని బిడ్డారా, ఆ 70 మంది ఇదిగో కొద్ది కాలం తర్వాత రాను దేవుని బిడ్డారా లోకములో కలిసిపోయి లోకములో ఉన్న వాటిని ఇదిగో స్నేహించి లోకములో ఉన్న వాటిని వారు ఆశించి ఇదిగో పడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పడిపోయిన వ్యక్తి పడిపోకూడదు. దేవుడు చెప్తున్నాడు, పడిపోయే వ్యక్తి పశ్చాత్తాపపడాలి. పడిపోయే వ్యక్తి ఇదిగో దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు బస్సులు చూసారా, ట్రైన్ చూసారా, ఫ్లైట్ చూసారా అమ్మా? చూసారమ్మా? బస్సులో ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి పోతూ ఉంటాయి. రైళ్లు కొన్ని పడిపోతూ ఉంటాయి. ట్రైన్లు పడిపోతుంటాయి. మనం ఆటోలు నడుపుతున్నప్పుడు కూడా ఆటోలో కొన్ని యాక్సిడెంట్లు, బైక్లో వెళ్తున్నప్పుడు మనకు కొన్ని అపాయం జరుగుతుంటాయి. ఈ అపాయం జరిగినప్పుడు బస్సులు ఎక్కడ మానేస్తారా? అపాయం జరిగినప్పుడు ట్రైన్లు ఎక్కడ మానేస్తారా? అపాయం జరిగినప్పుడు, మరణం వచ్చినప్పుడు లైట్ మానేస్తారా? ఆమేన్. అంటే చూడు, పడిపోయే వ్యక్తి ఇదిగో వారు పడిపోయారు, వారు పరిశుద్ధంగా లేరు. వారు చూసి ఎవరు వారు కూడా పడిపోతున్నారు. ఆపరేషన్ చేయాలి, అక్క మందిరానికి రావడం లేదు, అక్క అడుగుతుంది, అక్క ఊరులో కలిసిపోయింది, అక్క నిజంగా మరి మందిరానికి రావడం మానేసింది, అక్క బాగుంటుంది, నేను కూడా మందిరం మానేస్తే దేవుణ్ణి విడిచిపెడితే నేను కూడా బాగుంటున్నా అన్నట్టుగా ఇదిగో అవిశ్వాసంతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మందిరానికి వస్తున్నారంటే మీరు మార్పు చెందాలి. మందిరానికి వస్తున్నారంటే మీరు మార్పు కలిగి జీవించాలి. యేసయ్య మందిరానికి వచ్చాడు, దేవాలయానికి వచ్చాడు. దేవాలయం రాగానే అతనికి 2 సూచనలు ప్రభు చూపెట్టాడు. మొదటి సూచన ఏమనగా దేవుడు ఎటువంటి వాడు, దేవుడు ఎలా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దర్శనం చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనంలో దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన మహోన్నతుడు, ఆయన అత్యంత సింహాసనంపై కూర్చొని ఆరాధన చూస్తున్న దేవుడు, ఆరాధించబడుతున్నాడంటే అతను గ్రహించి దేవుని స్తుతించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోదిగా దేవుని బిడ్డగా అతను ఏమంటున్నాడంటే నేను ఇదిగో అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నానే, అపవిత్రమైన ప్రజల మధ్య నేను ఉన్నాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నా భక్తి ఏమిటి, నా విశ్వాసం ఏంటి, నేను ఎలా ఉండాలి ప్రభువా, నేను పాపిని ప్రభువా అని అతను దేవాలయంలో అతను మరి కళ్ళు మూసుకొని చూస్తున్నప్పుడు దర్శనాన్ని ప్రభు చూపెడితే అతనికి దేవుడు దర్శనమిచ్చి ఇదిగో ఆ బలిపీఠం మీద ఆ కాలుతున్న ఆ అగ్నితో అతని పెదవులు కాల్చివేసి నీవు ఇప్పుడు పరిశుద్ధునిగా ఉన్నావని అతని పరిశుద్ధంగా నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్కూల్ ఎందుకండి? స్కూల్ ఎందుకు పెడతారా? స్కూల్ ఎందుకు పెడతారండి? ఎందుకు పెడతారు స్కూల్? చదువురాని మొదలను చదివేటట్టుగా చేస్తారు. అమ్మా
మనం ఏమనుకుంటాం, మందిరానికి పోతేనే దేవుడు ఉన్నాడా, దేవుడు అంత అవుతుందా, మందిరం పోతేనే అవుతుందా? మరి పిల్లల స్కూలు పోతే ఏమవుతుందమ్మా? చదువురాదు, చదువుతుందా? మరి ఈ దేవాలయంలో, ఈ మందిరంలో, ప్రార్థన మందిరంలో మనము యెషయాలాగా ఒప్పుకున్నామా? అమ్మా, యెషయా ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన లోకంలో జీవిస్తున్నాను ప్రభు అని అతడు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. మనము నిజంగా మొదటిగా 5,000 మంది వచ్చారు. 5,000 మందిలో 500 మంది దర్శనము కలిగి ఉన్నారు. అందులో 70 మంది వచ్చారు. ఆ 70 మంది సేవ నిమిత్తము సమర్పించుకున్నారు, కానీ వారి సమర్పణ మధ్యలోనే ఆగిపోయింది. 70 మంది సమర్పణ మధ్యలోనే ఆగిపోయింది. ఏ కష్టం వచ్చిందో, ఏ నష్టం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ శ్రమ వచ్చిందో, ఏ దేవుని మీద దేవుని విడిచిపెట్టి వారు లోకంలో కలిసిపోతున్నారు. ఈ రోజున హల్లెలూయా. మనం చచ్చినా పర్వాలేదు, మనము మరణించినా, మనకి ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, మనము నాగడి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూడువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. హల్లెలూయా. స్థిరమైన భక్తి కలిగి ఉండాలి. ఇదిగో రూత్ అంటుంది, అత్తమ్మా ఇదిగో నేను వెంబడిస్తున్నాను, ఇదిగో నీతోనే ఉంటాను, ఒకవేళ నన్ను వెంబడించొద్దు అద్దు. ఆమేన్. అలాంటి తీర్మానం చేసుకొని రూతు యేసు నయోమిని వెంబడించింది. స్త్రీ సాంగత్యము చేయని వారు, అపవిత్రమైన వాటిని ముట్టని వారు, తప్పు చేయని వారు, ఒప్పు చేయని వారు, పరిశుద్ధంగా జీవించేవారు మరి దేవుని దృష్టిలో ఉండాలి. వారట గొర్రె పిల్ల ఎక్కడికి పోతే ఆ గొర్రె పిల్లను వెంబడించే వారిలో ఉన్నారట. నువ్వు వెంబడించే గుంపులో ఉన్నావా? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒకప్పుడు చాలా మంది అందరూ తీర్మానం చేశారు, సంఘ పెద్దలు తీర్మానం చేశారు, మేము మందిరం విడిచిపెట్టము, మేము చచ్చేంత వరకు నీ సేవ చేస్తాము, చచ్చేంత వరకు నీతోనే ఉంటాము అన్నట్టు తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని మట్టిలో కల్పిస్తారు, లోకంలో కల్పిస్తారు, లోకానికి తాకట్టు పెట్టారేమో. చాలా సంఘాలలో రాలేకపోతున్నారు. చాలా సంఘాలలో చాలా మంది మొదటిగా ఉన్న విశ్వాసులు ఇప్పుడు లేరండి, మొదటిగా ఉన్న భక్తి ఇప్పుడు లేదండి, మొదటిగా ఉన్న ఆ పట్టుదల, ఆ దోషము, ఆ పౌరుషం, ఆ ఉజ్జీవం, అక్కడ మంట ఇప్పుడు లేదండి, చల్లారిపోయిందండి. చల్లారిపోయిందండి, మంట లేదండి. మంట కలగాలి, దోషం పుట్టాలి. దేవుడు బతికిస్తున్నాడు. దేవుడు నిజంగా సజీవుడైన ఆయన గొప్ప దేవుడు. ఆయన చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీవు ప్రతి పనిని చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు స్థిరము కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ సేవలో వారు విడిచిపెట్టి ఇదిగో మరి 120 మంది ఇదిగో ఒకే గదిలో మరి ఉన్నారండి. వారు ఎలా ఉన్నారంటే వారు పరిశుద్ధాత్మ నింపబడ్డారు. సంఖ్య చూసారమ్మా? 5,000 మంది, 5,000 మంది నుండి 4,500 మంది, 500 మంది నుండి 70 మంది, 70 మంది నుండి 120 మంది. నగలేదా? ఇది వాక్యంలో ఉందే కాదా? వాక్యంలో 120 మంది, 120 మంది మేడగదిలో కూర్చున్నారు. మేడగదిలో పరిశుద్ధాత్మను కనిపెట్టారు. పరిశుద్ధాత్మ వచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు. దేవుడు చెప్పాడు, మీరు యెరూషలేములో, యూదాలో, సమరయలో నాకు సాక్షులై ఉండాలి. మాట్లాడుతుందా? నాకు సాక్షులై ఉండాలి, నా కొరకు మీరు జీవించాలి, నా కొరకు మీరు చెప్పాలి. నీ సాక్ష్యం ఎలా ఉంది సహోదరుడా? నీ సాక్ష్యం బాగుందా? నీ కుటుంబంలో సాక్ష్యం ఎలా ఉంది? సమాజంలో సాక్ష్యం ఎలా ఉంది? సంఘంలో సాక్ష్యం ఎలా ఉంది? ప్రైజ్ లార్డ్. నీ సాక్ష్యము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఒక దైవ సేవకుడట దేవుడితో మాట్లాడా, ఇదిగో కుమారుడా, నేను బాధపడుతున్నాను, దుఃఖించబడుతున్నాను, ఇదిగో నా నామము దూషించబడుతుంది, నా నామము ఇదిగో వెక్కిరించబడుతుంది, నా నామము నిజంగా ఎంత మాత్రము ఘనత లేదు, నా నామానికి విలువ లేదని అతను దుఃఖించి తన దైవ సేవకుడితో మాట్లాడితే ఆ దైవ సేవకుడు, ఇదిగో కుమారుడా, నువ్వైనా ఒక్కరివైనా పరిశుద్ధంగా ఉంటావా? నువ్వు ఒక్కరివైనా నా కొరకు జీవించినవా?
నువ్వు ఒక్కదానివైనా నా కొరకు జీవించినవా, పరిశుద్ధంగా ఉండినవా, నా కొరకు నీవు ఇదిగో సేవ భారం భరించినవా, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ఉంటావా, పాపంలో జీవిస్తున్నారు వారి కొరకు నువ్వు ప్రార్థిస్తావా, నా కొరకు భారం కలిగి నువ్వు ఒక్కరివైనా ఉండు అని ఆ దైవ సేవకునితో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డారా, అప్పటి నుండి అందులో పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుని వెంబడించాడట. దేవుని సేవ నిష్టంగా నిజాయితీగా చేశాడట. ప్రైజ్ ది లార్డ్. ఓ విశ్వాసి, ఓ విశ్వాసులారా, మీరు కూడా అలా పూర్ణ బలంతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ మనసుతో దేవుని వెతకండి. పూర్ణంగా మీరు జీవించండి. ఒక్కరైనా నా కొరకు నిలబడతారా? ప్రైజ్ ది లార్డ్. 500 మంది కొండ ఎక్కారు, 500 మంది కొండ ఎక్కారు, వాక్యం విన్నారు. ఇదిగో యేసు ప్రభు పెట్టిన రొట్టెలు తిన్నారు. అనుకున్నారు కదా, యేసు ప్రభుతోనే ఉంటే మాకు రొట్టెలు దొరుకుతాయి, మాకు ఆహారం దొరుకుతుంది, మాకు స్వస్థత వస్తుంది, మాకు భయం ఉండదు. కేవలం శరీర స్వస్థత కొరకే వస్తున్నారు, శరీరం కొరకే అది వస్తున్నారు. కానీ ఆత్మలో స్వస్థత కావాలి, ఆత్మలో బలము కావాలి, ఈ నిత్య రాజ్యం మనకు కావాలి అని దాని కొరకు ప్రభుని వెంబడించలేదు. కానీ ఈ లోక ఆశీర్వాదం కొరకు ప్రభుని వెంబడించే చాలా మంది గుంపున్నారండి. ఏ గుంపులో ఉన్నావు సహోదరుడా? ఏ గుంపులో కూర్చున్నావు? ఏ గుంపులో ఉన్నావు? నువ్వు లోకంలో ఆశీర్వాదం కొరకు అడుగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. వినబడుతుందా? హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, 120 మంది నింపబడ్డారు. 120 మంది నింపబడి దేవుని బిడ్డారా, ఆ 120 మందిలో దేవునికి స్తోత్రం, 3 మిగిలించబడ్డారు. 3 రండి. పేతురు, యోహాను, యాకోబు రూపాంతర కొండకు వెళ్ళారు. రూపాంతర కొండలో యేసు ప్రభును చూశారు. యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతుంటే ఆ స్వరం విన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ 3లో మళ్ళీ ఎవరు అయినంటే ఒకడే యోహానుగా ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆ 3లో ఒకరే ప్రభును వెంబడించాడు, ప్రభును ఇదిగో వెతికాడు. ఆ 3లో ఎవరంటే యోహాను అండి. యేసు ప్రభును అందరూ నేను నీతో ఉంటా, నాకేం భయం కాదు, ఆ రోమా ప్రజలు వస్తే నేను భయపడాలి. ఆ పేతురు ఒక చిన్న అమ్మాయితో అబద్ధమాడి అమ్మతోడు నేను యేసు నాకు తెలియదు, యేసు అంటే ఎవరో నేను ఎరగనని అతడు పారిపోయాడు. అందరూ పారిపోయారు. ఒకడే మిగిలాడు. ఆ ఒకరు ఎవరంటే యోహాను. పరమగీతం 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ చక్కని మాట రాయబడిందండి. పరమగీతము 6:9 ఆ పావురమా, మలిచదమ్మా, నా పావురమా, నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, 500 మంది వాక్యం విన్నారు. అందులో 50 మంది దర్శనం పొందుకున్నారు. అందులో 70 మంది ఆ దేవుని సేవ చేశారు. ఇదిగో ఆ 120 మంది ఏమో ఆత్మ పొందుకొని పరిశుద్ధాత్మ నింపుకున్నారు. 3 ఏమో రూపాంతర కొండకు వెళ్ళి అక్కడ దేవుని మహిమను చూశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, నా పావురమా, నా నిష్కలంకురాలా ఒకటే. ఎవరండి? అందరూ ఆ యేసు ప్రభును సిలువ వేస్తున్నప్పుడు యేసు ప్రభును అందరూ చూసి భయపడి వెళ్తే అక్కడ ఆ సిలువ దగ్గర ఒక యోహాను ఉన్నాడు. అతడు దేవుని వెంబడించాడు, భయపడక దేవుని వైపే చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభు సిలువలో ఉండి ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి, ఆమేన్, అమ్మా మరియా, ఇతడు నీ కుమారుడు అని అతనికి ఆ యోహాను ఆ తల్లి బాధ్యత యోహానుకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.
హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదామండి. ప్రియమైన దైవ సంగమా, దేవుని పిల్లారా, యోహాను చూసి నా పావురం అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. యోహాను చూసి ఇదిగో నిష్కలంకమైన ఆ వాడాని ఆ ప్రభు ఇదిగో యోహాను మెచ్చుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. యోహాను చూసి యోహాను అంతగా భక్తిగా ఉన్నాడు, యోహాను అంతగా నిష్ఠగా ఉన్నాడు, యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడుగా మార్చబడ్డాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. యేసు రొమ్ము ఆనుకున్న శిష్యుడుగా ఒక్కరిగా లాస్ట్ చివరిలో మిగిలిపోయాడు. ప్రైజ్ లార్డ్. చివరిలో మిగిలిపాడు ఒకడే. 500 మంది సంఖ్య 5,000 సంఖ్య నుండి 5,000 మంది నుండి 120 మంది నుండి 70 మంది నుండి 3 నుండి అమ్మా ఒకడే యోహాను ఇదిగో మరి మిగిలిపోయాడు. యోహాను చూసి ఏమంటున్నాడంటే నా పావురమా అని సంబోధిస్తున్నాడు. పావురము దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. యేసు ప్రభు మీద కూడా అది పావురం వలె పరిశుద్ధాత్మ వలె వాలిపోయిందండి. అమ్మా నిలబడుతుందా? నువ్వు పావురాలాగా జీవించాలి. పావురానికి కాపడం ఉండదు, పావురానికి చేదు సజ్జి ఉండదు, చేదు మాటలు ఉండవు, చేదు కీడు చేయదు, అది కన్నీరు కాస్తుంటుంది. అది ఒక పావురం తప్పిపోతే ఒక పావురం కొరకు వచ్చేంత వరకు కన్నీరు కాస్తుంది. నువ్వు పావురలా మూలుగా నీ భర్త కొరకు మొలుగుతున్నావా, నీ కుటుంబం కొరకు మొలుగుతున్నావా, అది కన్నీరు కాచు. దానికి స్వభావం ఉందండి. అది చేదు ఉంచుకోదు కడుపులా. దాన్ని కోసినప్పుడు దానికి చేదు ఉండదు. కోడిని కోయని చేదు ఉంటుంది. ఆమేన్. పావురం చేదు ఉండదండి. ప్రజలా అందుకే యోహాను చూసి పావురం వలె నిష్కలంతో ఉన్న ఒక్కడివే అని ఇదిగో మరి యేసు ప్రభు ఆ యోహాను మెచ్చుకున్నాడు. ప్రజలా చివరిగా పిలిచబడ్డాడు. శిష్యులో ఒక్కడే. ఆమేన్. ఒంటరిగా ఉన్నాడు. ప్రజలా ఆ ఒంటరి స్థితిలో ప్రియమైన దైవ సంగమా, దేవుడి బిడ్డారా, యోహాను జీవితంలో వేల దూతలను చూశాడు. వేల సైన్యం దూతలు ఇదిగో అతనికి సహాయం చేశాయి. అతను తీసుకెళ్లి పద్మాసు లంకలో వేసినప్పుడు ఇదిగో ప్రకటన గ్రంథం రాశాడు. ఇదిగో మర్మాలు రాశాడు. దర్శనం చూశాడు. హల్లెలూయా. బలం పొందుకున్నాడు. దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు అంటే అంత భక్తి గలవాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు పావురం వలె ఉండుమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పావురము ఏ కీడు చేయదు, దానికి కపడం ఉండదు, దానికి నటన ఉండదు. అది ఎంత మరి పవిత్రాలుగా ఉంటుందో అంత నిష్కలంకంగా పావురం ఉంటుందండి. మనం పావురం వలె జీవిస్తున్నామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 500 మందిలో నువ్వు ఉన్నావా? 70 మందిలో నువ్వు ఉన్నావా? 120 మందిలో ఉన్నావా? ప్రైజ్ లార్డ్. వాళ్ళందరినీ వెచ్చుకునేది కానీ ఇదిగో ఒక్కడైనా యోహాను మరణం వరకు దేవుని వెంబడించాడు. ప్రైజ్ లార్డ్. మరణం వరకు యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. భయపడక ధైర్యంగా నిలబడ్డాడు. ప్రైజ్ లార్డ్. నీవు కూడా ఈ శ్రమను చూసి, బాధను చూసి, నీకున్న కష్టం చూసి, నష్టం చూసి నువ్వు భయపడకు. ప్రైజ్ లార్డ్. మరి లోకంలో మరి మీరు అంటున్నారు కదా, మరి ఏదేదో చేస్తే మనకు భయం లేదండి. దేవుడు ఏం చెప్పాడమ్మా? ఆ దేవుడు ఏం చేశాడు? ఆ బబులోను దేశంలో రాజు పెట్టిన మరి ప్రతిమ, రాజు పెట్టిన మరి విగ్రహం, అది ఈ అమోనియా దేవత చేతులు ఇలా, ఆమె చేతుల్లో ఏముంటాయంటే బాగా బొగ్గులు కాల్చి ఎర్రటి బొగ్గులు ఉంటాయండి. మా విగ్రహం పైన పుట్టిన సంతని తీసుకొచ్చి ఆ మొలేకు దేవత మీద పెడతారు. ఆచారం మొదటి దాన్ని వారు ఇచ్చేయాలి. రెసలా వినబడుతుందా? దాన్ని వారిది కాదు, ఆ సంతానం వారిది కాదు. ఈ చేతిలో పుట్టిన పసికందు పుట్ట వేయగానే మరి ఆ పిల్ల ఏడవకుండా డప్పులు బాగా ఇలా పిల్లల గోగులు పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఆ అరుపు రాకుండా చంపేస్తారు. హల్లెలూయా. ఎంత ఆచారం అండి, ఎంత కఠినమైన నియమండి. హల్లెలూయా. అలాంటి విగ్రహము ఇదిగో ఆ బబులోను దేశంలో పెట్టి ఉన్నారు. అందరి నోట రేపు వెళ్ళాలి, అందరితో రాజు మాట్లాడుతున్నాడు, ఇంటింటికి పత్రిక ఇస్తున్నాడు. రెసలాడు, రేపు రాండి విగ్రహము ఇదిగో మరి పెట్టబోతున్నాము. ఆమేన్. హల్లెలూయా. అంత నమస్కారం చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ రాజు తన బంధువులు వెళ్ళి చెప్తుంటే
ముగ్గురు మాత్రము అక్కడ మేము నువ్వు పెట్టిన రాజా ఆ విగ్రహానికి ముఖము, ఆ విగ్రహాన్ని మేము ఆరాధించము అని చెప్పడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే లోకంతో ఉంటుందట, అమ్మ లోకం వెళ్ళిపోతే అడిగిపోతుంది, అమ్మ లోకంతో మన పని, మనం సపరేటా, వాళ్ళు మొక్కుతున్నారు మనం కూడా మొక్కాలి. అమ్మ ఆమేన్, వాళ్ళు అన్ని చేస్తున్నారు మనం చేయాలి. అమ్మ మన భక్తి వేరు వాళ్ళ భక్తి వేరండి. మనం చేయకూడదు, రైసలా దాన్ని ఆశించకూడదు, దాన్ని మనము ఎంత మాత్రం కూడా చేయకూడదు. హల్లెలూయా. అదేనండి విశ్వాసం, అదేనండి నమ్మకము. ప్రభు చూస్తున్నాడు, హల్లెలూయా. పరలోకంలో తొంగి తొంగి చూస్తున్నాడు. మీరు మొక్కుతారా, మీరు మొక్కరా? హల్లెలూయా. మరి దేవుడు చూస్తున్నాడని వారు నిజంగా మరి భయపడ్డారా, భయపడలేదా? దేవుడు చూస్తున్నాడని భయపడ్డారు. ఏమో ఆకాశం తెరబడుతుందా, ఆకాశం ఏమైనా కిటికీలు ఉన్నాయా, తలుపులు ఉన్నాయా? తెరబడుతుందా? ఆకాశానికి ఏమైనా కిటికీలు ఉన్నాయా, తలుపులు ఉన్నాయా? తొంగి చూస్తున్నాడా ప్రభు? ఆమేన్, హల్లెలూయా. వారు తీర్మానం చేసుకున్నారు, వారు మరి నిష్ఠ కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు. అయ్యా రాజా, ప్రైసలా భయపడుతుందా రాజా, నువ్వు పెట్టిన విగ్రహానికి మేము మొక్కము, మేము ఒకవేళ మరణిస్తే మరణిస్తాం, మా ప్రభు మమ్మల్ని చంపినా పర్వాలేదు. ఆమేన్. మా దేవుడు ఒకవేళ ఈ అగ్నిగుండంలోకి విడిపించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు పెట్టిన ప్రతి బొమ్మకు మేము మొక్కము, సాగిలపడమని ముగ్గురు తీర్మానం చేసుకున్నారు. ప్రైసలా. ఆమేన్. అక్కడ లోకం ఓడిపోయింది, పరలోకం గెలిచిందండి. ఆమేన్. లోకం ఏడ్చింది, పరలోకం సంతోషించింది. ప్రైసలా. సాతాను ఏడ్చాడు, దేవుడు సంతోషించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుడు పెట్టారా, మన కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ప్రభుకు తెలిసాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏ అపాయం ఉంటుందో ప్రభుకు తెలిసాడు. ఆమేన్. రేపు ఏం జరుగుతుందో ఆయన చెప్పగలడు. ఆమేన్. ఎల్లుండి ఏం చేయాలో ఆయన చెప్పగలడు. ప్రైసలా. హల్లెలూయా. అన్ని సర్వంతరాన్ని కలిగిన దేవుడు మనకు ఉన్నాడు, సర్వజ్ఞాని మనకు తోడుగా ఉన్నాడు. ప్రైసలా. ఆయన గొప్ప దేవుడై మనకు తోడుగా ఉన్నాడు. మరి ఆ పస్కా పండుగ విందుకు మరి ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు కుండ మోసుకొని వెళ్తున్న వ్యక్తిని వెంబడించాడు. ప్రైసలా. ఇదిగో మీ ఎదురుగా కుండ మోసుకొని నీళ్లు మోసుకునే వ్యక్తి మీకు ముందుగా వెళ్తాడు. ప్రైసలా. ఆ గది దగ్గర పస్కా విందును చేయండి. ఎప్పుడో 2 రోజుల మీద మాట చెబితే ఆ 2 రోజుల తర్వాత వారు వెళ్తుంటే అక్కడ కుండ మోసుకొని ఒక వ్యక్తి వెళ్తున్నాడు. మీ హృదయాలు తాకబడ్డారు. ప్రైసలా. మీ హృదయాలు ఉల్లసించారు. ఎప్పుడో చెప్పిన ఆ శిష్యులు వెళ్ళగానే దేవుడు చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు, మీరు వెళ్తారు, మీకు ఒక వ్యక్తి కుండ నీళ్లు పట్టుకొని ఎదురుగా వస్తాడు. అలాంటి బొమ్మ దగ్గర, అలాంటి అడ్రస్ దగ్గర, అక్కడ ఇక్కడ ఈ పక్క ఆ పక్క అని చెప్పలేదు, కానీ మీరు వెళ్తూ ఉంటారు, మీకు ఒక వ్యక్తి ఎదురుగా వస్తాడు. ప్రైసలా. ఆయన సర్వజ్ఞాని, జ్ఞానములకు జ్ఞానం ఇచ్చిన మన యేసయ్య. ప్రైసలా. ఆమేన్, హల్లెలూయా. వెంటనే శిష్యులు వెళ్ళారు. వారు వెంటనే వారికి కుండ మోసుకొని నీళ్లు మోసుకొని వస్తున్నాడు. ఆ గదిలోకి వెళ్ళి పస్కా విందును ప్రారంభిస్తారు. ప్రైసలా. హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుడు పెట్టారా, మనము ఏ గుంపులో ఉన్నాం? 5,000 మందిలో గుంపులో ఉన్నామా? ప్రైసలా. 500 మందిలో గుంపులో ఉన్నామా? 120 మంది గుంపులో ఉన్నామా? ప్రైసలా. 70 మంది గుంపులో ఉన్నామా? ప్రైసలా. ఇదిగో 70 మంది ముగ్గురులో ఉన్నామా? పేతురు, యోహాను, ఇదిగో యాకోబుని వెంటబెట్టుకొని ఆ రూపాంతరం కూడా ఎదుర్కోతే ఆ ముగ్గురులో యోహాను, ఇదిగో మన ప్రభు ఆయన నేత్రంతో చూసి ఇతడు పావురం నిష్కలంకుడు. ప్రైసలా. ఆమేన్. ఇది ఒక్కటే. ప్రైసలా. నువ్వు భక్తిగా నిలబడు సహోదరుడా, నువ్వు భక్తిగా నిలబడితే ఆమేన్, నీ కొరకు మన ప్రభు నిలబడతాడు. ప్రైసలా. రాజులను శాస్త్రాలను మార్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఏ రాజు ఏ విగ్రహానికి ఇదిగో మొక్కుమన్నాడో ఆ రాజు అంటున్నాడు కదా, ఇదిగో ఈ విగ్రహము దండగా, ఈ విగ్రహము ఉత్తమైనది కాదు, ఈ బొమ్మ నిజంగా బొమ్మే. ప్రైసలా. ఆమేన్. ఈ బొమ్మ మాట్లాడదు. ప్రైసలా. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుడు బిడ్డారా, వారిని ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వ్యక్తిగా మరి అవతారమే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అందులో ఉండి
వారికి ఏ హాని చేయక మరి వారిని సజీవంగా కాపాడాడు. ఆమేన్. హల్లెలూయా. మా మంటలో వేస్తే కాలిపోవాలి. మా కాలిపోతుందా? మా మంటలో వేస్తే కాలిపోతుందా? ఆమేన్. కానీ వారికి మంట వాసన కూడా తగలలేదట. ఒక వెంట్రుకైనా కూడా వాసన రాలేదట. పైనుంచి చూస్తున్నాడు. మేము వేసింది ముగ్గురమే కదా, నాలుగో వ్యక్తి అతడు అందులో ఉన్నాడు. ఆ నాలుగో వ్యక్తి చాలా మహిమకరంగా ఉన్నాడు. అతడు దేవదూతలాగా ఉన్నాడు. అతడు నిజంగా మెరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన నిజంగా అందులో మరి ఆ ముగ్గురిని పట్టుకున్నాడు. ఆమేన్. దైవ సంఘమా, దేవుని బిడ్డారా, నువ్వు ఒంటరిగా నడుస్తున్నావా? రెండో వ్యక్తిగా నీతో పరిచయం అవుతాడు. ఇదిగో యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు మరణించాడు. అయ్యో ప్రభుని చూసామని ఇదిగో ఆ ఎమ్మాయి అనే గ్రామంలో ఇద్దరు వెళ్తుంటే వారి మధ్యలో ప్రత్యక్షమై సమాధానము మీకు కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు రెండో వ్యక్తిగా వెళ్తున్నావా? మూడో వ్యక్తిగా నీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ముగ్గురుగా వెళ్తున్నారా? నాలుగో వ్యక్తిగా నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. అప్పుడు రాజు మనస్సు మారి, రాజు ఉదయం మార్చబడి, ఇదిగో దానియేలు దేవుడు తప్ప ఈ దేశంలో ఏ దేవుడు లేడు. ప్రజలాడు గట్టిగా చెప్పలు కొట్టండమ్మా. దానియేలు దేవుడు తప్ప ఏ దేవుడు లేడు. ఒకవేళ దానియేలు దేవుడిని మీరు ఆరాధించకపోతే, ఒకవేళ దానియేలు దేవుడిని మీరు స్తుతించకపోతే, ఇదిగో దానియేలు దేవుడిని ఒప్పుకోకపోతే నీళ్లు పెంటగా మారును, నీ ఊరు ఇదిగో దిమ్మగా మారును, నీకు ఇదిగో నీలో ఏమి ఉండదు, నీకు శాపం వస్తుంది అని ఇదిగో అక్కడ ఆ రాజు దేవుని స్వార్థను ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డారా, నువ్వు మోకరించాలి. జాన్ నాక్స్ అనే వ్యక్తి చూసి ఆ మేరీ ఆ అధ్యక్షురాలు భయపడిందట. నేను ఎవరికి భయపడను, కానీ జాన్ నాక్స్ అనే మోకాలు వంగితే నేను భయపడతాను. అతని పేరు ఒంటె మోకాలని పేరు పెట్టిందట. ప్రైజ్ ది లార్డ్. ఒంటె మోకాలట. ఒంటె మోకాలు అరిగిపోతుందట. ఒంటె మోకాలు చూడండి అరిగిపోతాయట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు మోకరిస్తే నీ శత్రువు భయపడాలి. నువ్వు మోకరిస్తే నీ వ్యాధి భయపడాలి. నువ్వు మోకరిస్తే ఇదిగో నీకున్న ఇదిగో శ్రమలు వెళ్ళిపోవాలి. నువ్వు మోకరిస్తే చాలు, గడగడగడ సాతాను భయపడాలి. ఆమేన్. స్థిరము కలిగి మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. అటు లోకము, ఇటు సంఘము, ఇటు బంధువులు, ఇటు దేవుడు కావాలి. లోకం కావాలంటే దేవుడు ఒప్పుకోడండి. నువ్వా నేనా? ప్రైజ్ ది లార్డ్. రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదండి. ఆమేన్. హల్లెలూయా. నాగటి మీద చేయి పట్టి వెనకట్టు చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుకే సాగాలి. ప్రైజ్ ది లార్డ్. ముందుకే నీకు ప్రభు మార్గం చూపెడుతున్నాడు. వెనకటకు మార్గం చూపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా వెనకటట్టు చూస్తే ప్రమాదకరం. రాంపేటలో ఉన్నాడు ఒక వ్యక్తి, గత 4 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే అతన్ని అందరూ అడగగా అతడట పిల్లలు ఏం చేస్తున్నారని వెనక భార్యను ఇలా నడిపి చూసి ఇలా చూశాడట. ఏం చేస్తున్నారు పిల్లలు భార్యని ఇలా సంతోషంగా ఇలా చూశాడట. ఇలా చూసిన రెప్పపాటు క్షణమే అది కారు ఎక్కడికో వెళ్ళిపోయి బొత్త కొట్టి అతడు అక్కడనే మరణించాడు. కరెక్ట్ అండి? తన కుటుంబం సరిపోయినా ఒక్కడే. కేవలం ఏం చేస్తున్నారని వెళ్ళడానికి ఇలా చూసాడట. కనురెప్పుపాటున అది ఎటో పోయి బొలత కొట్టి ఇక్కడనే మరణించాడు. రాగడలో ఆయన పేరు రాజు రవీంద్ర హాస్పిటల్ చూడు. రాంపేటలో ఎన్ని సంవత్సరాలు క్రితం? 4 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. నాకు ఎక్కడ చూసిన నమస్తే పెట్టేది వస్తాడే పోతాడు రాజు. ఆమె అంటే నాలో వాళ్ళ అత్తగారికి వెళ్తున్నాడు కదండి. ఆ గుడ్రే పండుగకి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో కాలు ఇట్లా తెలిసి చూసాడట. అది వెప్పపాటులో వెళ్ళి ఎక్కడో కొట్టేసిందట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు ఆతడుతూ చూడకు,
ఈ తట్టు చూడకండి. మరి ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, నిన్ను రమ్మంటున్నాడు, కొండ ఎక్కి రమ్మంటున్నాడు, అందరిని పిలుస్తున్నాడు. 500 మంది కూర్చున్నారు, వాక్యం విన్నారు, వాక్యము మరి బాగుందన్నారు. బాగా తర్వాత కొన్ని రోజుల తర్వాత వాక్యాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని విడిచిపెట్టారు. ఆమె అందులో 500 మంది దర్శనం పొందుకున్నారు. దర్శనం ద్వారా వారు ఎంతో మరి ఆ బలం పొందుకున్నారు. ఆ దర్శనం బట్టి అనేక ఆత్మలు రక్షించారు. రాను 500 మందిలో 120 మంది ఉన్నారు. ఆ 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. అభిషేకం పొందుకున్న వారు ఇదిగో 70 మందిగా పిలిచబడ్డారు. ఆ 70 మంది సేవ పంపిస్తే ఆ 70 మంది కూడా ఈ సేవ బాగలేదు, మమ్మల్ని ఎవరు చేర్చుకుంటారని ఇదిగో లోకంలో కలిసిపోయి లోకం నడిచినట్టుగా నడుచుకున్నారు. ఆమేన్. ఆ 70 మందిలో ముగ్గురు ఏర్పరచుకున్నారు. ఆ ముగ్గురులో ఇదిగో పేతురు, యోహాను, యాకోబు. ఆ ముగ్గురులో ఇద్దరు తగ్గిపోతే ఒక యోహాను మాత్రమే యేసు ప్రభువును మరణం వరకు వెంబడించాడు. గట్టిగా చప్పట్లు కొడతామండి. యేసు ప్రభువును ఆఖరిగా నమ్మిన వ్యక్తి ఎవరంటే ఆ యోహాను శిష్యుడు. ఆఖరి చివరి గ్రంథము రాయబడింది, ప్రకటన గ్రంథము రాయబడింది అంటే యోహాను ద్వారానే. అతడు మరణము చూడకుండా మరణించాడట. పండు ముసలితనం వరకు అతడు జీవించాడట. యోహాను పండు ముసలితనం వరకు జీవించాడట. అతను చచ్చిపోతలేడని ఆయనను మంటలో నూనె కుండలో కాల్చేశారట. నూనె కుండలో కాల్చేశారట. ఆయన ముఖమంట మరి చిన్న పిల్లల కొబ్బోలు వచ్చిందట. దాన్ని చూసి చిన్న పిల్లలు భయపడేవారట. అంతగా కూడా చనిపోకపోతే అతను తీసుకెళ్లి పద్మాసు దీపంలో లంగులో వేస్తే అతడు అక్కడ పరిశుద్ధ ఇదిగో ఆఖరి ప్రకటన గ్రంథం రాశారు. గట్టిగా చెప్పండి. నీవు నేను కూడా ఆ యోహాను లాగా బతకాలి, యోహాను లాగా జీవించాలి. అందుకే యోహాను చూసి నా పావురమా అని ముద్దుగా ప్రభు పిలుస్తున్నాడు. ఆమేన్. నా నిష్కలంకురాలా, ప్రెస్లా, ఓ కపటం లేనివాడా, ఓ అవిశ్వాసం లేనివాడా, ఓ నీతిమంతుడా, ఓ యథావంతుడా, నమ్ము, నేను నిన్ను నా రొమ్మున చేర్చుకుంటా. ఆమేన్. నమ్ము నా కుమారుడా, నీకు తెలియని సంగతులను చూపెడతాను. ఇదిగో ఎక్కి రమ్ము. ఆమేన్. హల్లెలూయా. మనమందరము కొండ ఎక్కిన వారిలాగా ఉండాలి. 500 మందిలో కాక, 70 మందిలో కాక, ముగ్గురులో కాక, 120 మందిలో కాక, ప్రేమ దైవ సంగమా, ఒక్క యోహాను లాగా మనం పరిశుద్ధంగా మరణం వరకు నమ్మకము ముందుము గాక. చెప్పండి. చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామని